మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని సమంత కుటుంబాన్ని బాధించటం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్కి మంత్రి రిప్లై ఇచ్చారు. సినీ రంగంలో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు. మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా, క్షమించండి అంటూ సమంతకు ఎక్స్లో రీపోస్ట్ చేశారు కొండా సురేఖ. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోండి. నా పేరును మీ రాజకీయ పోరాటాలకు వాడుకోకండి అంటూ మంత్రి కొండా సురేఖకు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడుతూ కొండా సురేఖ సమంత విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కింగ్ నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ అబద్ధాలుగా కొట్టిపారేశారు. తాజాగా సమంత కూడా ఇన్స్టా వేదికగా మంత్రికి సమాధానం ఇచ్చింది. సమంత తన పోస్ట్లో ఏం చెప్పిందంటే, స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పనిచేయటానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించటానికి, ప్రేమలో పడటానికి మరియు ప్రేమలో నుంచి బయటపడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి, వీటన్నింటికీ చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీన్ని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటకు చాలా వాల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్గా ఉంచాలనే మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే కొనసాగించాలనుకుంటున్నాను అంటూ సమంత తన పోస్ట్లో పేర్కొంది.